ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానం రక్షించే దేవుడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. మన దేవుడు రక్షించే దేవుడు. ఆయన మనకు రక్షకుడుగా ఉంటున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టువలను. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. అయితే దేవుడు మనల్ని వేటి నుండి రక్షిస్తాడో కొన్ని విషయాలు ఈ దినకాల సమయంలో మనం చూద్దాం. మొదటిగా, దేవుడు పాపము నుండి రక్షిస్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారము పాపము నుండి దేవుడు రక్షిస్తాడు. రెండోదిగా చూస్తే జార స్త్రీ నుండి రక్షిస్తాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారము జార స్త్రీ నుండి దేవుడు రక్షిస్తాడు. మూడోదిగా చూస్తే ఆయన దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి రక్షించును. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారము దేవుడు రక్షిస్తాడు. నాలుగోదిగా చూస్తే ఆయన ఆపదలో నుండి రక్షిస్తాడు. కీర్తనలు 138 7వ వచనం ప్రకారము ఆయన మనల్ని ఆపదలో నుండి రక్షిస్తాడు. ఐదవదిగా చూస్తే నాశనకరమైన తెగులు రాకుండా రక్షించును. కీర్తనలు 91వ కీర్తన 3వ వచనం ప్రకారము ఆయన రక్షిస్తాడు. ఆరోదిగా చూస్తే భక్తిహీనుల చేతిలో నుండి రక్షించును. కీర్తనలు 37వ కీర్తన 40వ వచనం ప్రకారం. ఏడవదిగా చూస్తే బాధలన్నిటిలో నుండి రక్షించును. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 24వ వచనం ప్రకారము ఆయన బాధలన్నిటిలో నుండి రక్షించును. ఇలాగా చూస్తూ వెళ్తే మనము అనేక వాటిల్లో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన రక్షించే దేవుడిగా ఉన్నట్లుగా మనకు చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో ఎవ్వరు కూడా మనల్ని రక్షించడానికి రాలేదండి. మనం పాపంలో, శాపంలో, ఈ చెప్పబడిన 7 విషయాల్లో మనము ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయన సింహాసనాన్ని ఆయన విడిచిపెట్టి ఈ భూమి మీదకి కేవలము మనల్ని అందరినీ కూడా ఆయన రక్షించడానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు మనల్ని ఎందుకు రక్షించాలని, ఎవరిని రక్షించాలని ఆయన కోరుకున్నాడంటే, మొదటిగా చూస్తే ఆయన కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం ప్రకారము యెహోవా యందు భయభక్తులు గల వారిని రక్షిస్తాడు. ఆయన ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు రక్షిస్తాను అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 16వ వచనం ప్రకారము దేవునికి మొర్ర పెట్టుకునే వారిని ఆయన రక్షిస్తాడు. ఎవరైతే ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేస్తారో వారందరినీ కూడా దేవుడు రక్షిస్తాడని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. మూడవదిగా చూస్తే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం ప్రకారము నీతి మరణము నుండి రక్షించును. ఎవరైతే నీతిమంతులుగా నీతి కలిగి జీవిస్తారో
వారందరినీ కూడా దేవుడు రక్షిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 4వదిగా చూస్తే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 22వ వచనం ప్రకారం యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారిని రక్షిస్తాడు. 5వదిగా చివరిగా చూస్తే యథార్థతయు నిర్దోషత్వము ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు రక్షిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ 5 అనుభవాల్లో ఎవరైతే ఉంటారో వారిని దేవుడు రక్షిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మన దేవుడు ఆయన రక్షించే దేవుడు. అందువలన మనము 5 అనుభవాలను మనం కలిగి ఎప్పుడైతే ఉంటామో మనల్ని అందరినీ ఆయన రక్షిస్తాడు. వేటి నుంచి రక్షిస్తాడో పైన మనం తెలుసుకున్నాము. వాటన్నిటిలో నుండి కూడా దేవుడు రక్షించే దేవుడై ఉన్నాడు. అందుకే ఆయనకు రక్షకుడు అనే పేరు పెట్టబడింది. ఇట్లాంటి రక్షకుడిని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉండాలి దేవుని కొరకు. ఆయన ఒక రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టే అందుకే ఆయన మన కొరకు ఆయన రక్షించే దేవుడిగా మార్చబడ్డాడు. ఇలాంటి రక్షణ ఇచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. ఇటు వాక్యము దేవుని కృపలో దీవింపబడునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.